వెల్కమ్ టు నిఘానే. దిల్సుఖ్ నగర్ సింగరేణి కాలనీలో గుడుంబ వ్యాపారులపై మలక్పేట్ ఎక్స్చేంజ్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా గుడుంబ ప్యాకెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటుండగా ఒక్కసారిగా గుడుంబ వ్యాపారులు ఎక్స్చేంజ్ పోలీసులపై తిరగబడ్డారు. ఎక్స్చేంజ్ ఎస్ఐ రామ్ గోపాల్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. దొరికిన వారిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సింగరేణి కాలనీలో దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడిలో గాయపడ్డ ఎస్ఐ రామ్ గోపాల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయుధాలు లేకపోవడం, సిబ్బంది తక్కువ ఉండడంతో దాడికి పాల్పడినట్లు ఎక్స్చేంజ్ ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎవరితో ఘర్షణ అయితే దెబ్బ తగ్గించారు ఎస్ఐకి. సింగరేణి కాలరీస్లో ఈ గుడుంబ అమ్మకాలపైన ప్రత్యేక దాడుల్లో భాగంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సిబ్బంది మరియు సరూర్ నగర్ డివిజన్ సంబంధించిన ఎక్సైజ్ సిబ్బంది సింగరేణి కాలరీస్లో దాడులు చేయడం జరిగింది. వెంకట్రామ్ అనే వ్యక్తి వద్ద భారీ ఎత్తున గుడుంబ స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేసే క్రమంలో అతను సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అతని అనుచరులు స్వాధీనం చేసుకున్న మా సబ్ ఇన్స్పెక్టర్ పైన దాడి పాల్పడడం జరిగింది. ఈ దాడిలో మా ఎస్ఐ రామ్ గోపాల్ సరూర్ నగర్ స్టేషన్ చెందిన ఎస్ఐకి గాయం తగిలింది. ఈ క్రమంలో ఈ సింగరేణి కాలరీస్లో మొత్తం ఈ గుడుంబ అమ్మకందారులు అన్ని ఇళ్లపైన దాడులు చేశాము. భారీ ఎత్తున గుడుంబ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడి పాల్పడ్డ ఒక 6 అనుమానితుల్ని ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ మా సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన కంప్లైంట్ ప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్లో కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ పై విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ ఆఫీసర్స్ పైన దాడి చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సింగరేణి కాలరీస్లో ఈ గుడుంబ అమ్మకాలపై ఇక ముందు దాడులు తీవ్రతరం చేస్తాము. ఈ వాళ్ళు ఏదో ఆఫీసర్స్ని వస్తే బెదిరిస్తే వెళ్ళిపోతారు, మళ్ళీ మా జోలికి రారనే క్రమంలో ఈ రకంగా బెదిరింపులు పాల్పడటం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. దీనిపైన మా ఉన్నతాధికారులకు నివేదించి ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ దాడులకు పాల్పడ్డ వ్యక్తుల్ని, ఈ వ్యాపారం చేస్తున్న అందరినీ అణిచివేస్తాము. ఈ దాడి దురదృష్టకరం. మా ఆఫీసర్స్ వెపన్స్ లేకపోవడం, సరైన సిబ్బంది కొరత ఉండటం మూలంగా కూడా వాళ్ళు ఒకటే ప్లేస్లో నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉండటం, వాళ్ళంతా జమ అయిపోయి తక్కువ మంది సిబ్బందిని ఆసరాగా తీసుకొని వాళ్ళు దాడులు పాల్పడటం ఈ విధంగా జరుగుతోంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండేదానికోసం మేము లోకల్ పోలీస్ సహకారం కూడా తీసుకొని దాడులు తీవ్రతరం చేసి ఈ గుడుంబ అమ్మకాలను నియంత్రించే దానికోసం మా డిపార్ట్మెంట్ నుంచి ప్రయత్నం చేస్తాం. భాగంగా మేము మలక్పేట, దూల్పేట అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ హైదరాబాదు ఈఎస్ కార్డు అంజిరెడ్డి సిఐ గారు, మా స్టేషన్ సిఐ వెంకటేశ్వర రెడ్డి ఆఫీసర్ అందరూ కలిసి మేము జాయింట్ రేడ్లో భాగంగా ఇక్కడికి వచ్చాము. సింగరేణి కాలనీ వచ్చేటప్పుడు చర్చ్ దగ్గర ముప్పర్ కాలనీ 14 వెంకట్రాములు అనే దగ్గర దాదాపు 200 ప్యాకెట్లు దొరికాయి. ఒకసారి ఒక లూజ్గా కూడా ఒక 50 లీటర్లు లూజ్ ఉంది. అక్కడ శాంతి అనే ఒక మహిళ ఉంది, తర్వాత వెంకట్రాములు. వాళ్ళు పట్టుకునే క్రమంలో మా పైన దాదాపుగా 330-40 మంది వచ్చారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి. వాళ్ళ భార్య తెలియదు పేరు, వాళ్ళందరూ మొత్తం 30-40 మంది ఉన్నారు. దేవి, సుగుణ, సుశీల, పద్మ వీళ్ళ పేరు అక్కడ చెప్పారు. వాళ్ళు మా పైన నిలబడి ప్లస్ రాళ్ళతో కొట్టారు. తప్పించుకోవడం కూడా మూడు రాయి నాకు తీవ్రంగా బ్లడ్ బాగా చాలా కారం బ్లడ్. ఏమేమి తోడు కొట్టారండి? ఫస్ట్ మిరపడి వేశారు కళ్ళ పైన, తర్వాత రాళ్ళతో వేశారు. బాగా రాళ్ళు పోయి మా పైన వేశారు. తప్పించుకోసరికి ఒక రాయి బాగా. తర్వాత షర్టు ఆధార పట్టేసి నేను అక్కడ శాంతి ఉంది, శాంతి పద్మ వాళ్ళు గుడ్డి కూడా అయిపోయింది, ఆధార పట్టి గుంజంగా గుడ్డి కూడా అయిపోయింది.